హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ పోలీస్ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలని తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి 6 నోటిఫికేషన్లకి ఒకే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా ఫోటో అప్లోడ్ చేయాలి, ఏ విధంగా మన డీటెయిల్స్ని తప్పుపోకుండా ఎంటర్ చేయాలి, సో అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఇవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తూ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది నేను మీకు తెలియజేస్తాను. సో తెలియకపోతే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీగా అర్థమైన తర్వాత మీరు మీ జాబ్స్కి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మొదటగా మనము ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత, అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, మనకి గూగుల్లోకి వెళ్ళి మీరు tslprb అని సెర్చ్ చేస్తే మీకు గూగుల్లో ఫస్ట్ లింక్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూసుకుంటే పైన మెనూ బార్లో మనకి ఇక్కడ మోడల్ అప్లికేషన్ ఫామ్ అని, యూజర్ గైడ్ అని, ప్రెస్ రిలీజ్ అని, అప్లై ఆన్లైన్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి మోడల్ అప్లికేషన్ ఫామ్ పైన మీరు క్లిక్ చేసి ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అని తెలుసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన కనుక క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటుంది. అంటే ఇంతకుముందే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే, ఒకవేళ మీరు చేసుకుని ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టుకోండి. ఓకే, సో ఇంతవరకు రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోలేదు కాబట్టి ఎస్ పైన క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేస్తే మీ విధంగా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయాలి. అంటే క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మాత్రమే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నా 10th క్లాస్ మార్క్స్ కార్డ్ ప్రకారం నేను ఇక్కడ నా పేరుని ఎంటర్ చేశాను. అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఇది కూడా మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటుందో దాన్ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, తప్పనిసరిగా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా మీ పేరు ఉందో, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అవి మాత్రమే ఎంటర్ చేయాలి. వేరే డేట్ ఆఫ్ బర్త్లు కానీ మీ పేరు కానీ చిన్న తప్పు వచ్చినా కూడా అప్లికేషన్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ జెండర్ విషయానికి వస్తే మేల్ అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్యుఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటుంది. అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళ అని అడుగుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ చెందిన వాడిని కాబట్టి కాదు అని ఇక్కడ పెట్టి నో అని పెట్టాను. మీరు తెలంగాణకి చెందిన వాళ్ళైతే ఎస్ అని పెట్టండి. ఇక్కడ చూడండి, మనకి తెలంగాణ రాష్ట్రం వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్లకి పోలీస్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఎస్ అని పెడితే తెలంగాణకి సంబంధించిన వాడు కాబట్టి నాకు ఇక్కడ అన్ని రిజర్వేషన్స్ అనేవి ఏజ్కి సంబంధించి, క్వాలిఫికేషన్ సంబంధించి, అలాగే లోకల్ 95% రిజర్వేషన్ సంబంధించి అన్నిటికీ కూడా నాకు రిజర్వేషన్స్ అనేవి నా క్యాస్ట్ని బట్టి నాకు వర్తిస్తాయి. ఒకవేళ మీరు నో అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఓన్లీ ఓసీ ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఓకే, మీరు తెలంగాణ అయితే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కింద మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవి రెండు 1కి 10 సార్లు చూసుకోండి. మీరు ఒకసారి కన్నా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు తప్పుగా ఎంటర్ చేస్తే మీరు పైన ఇచ్చినటువంటి నేమ్ అనేది ఆల్రెడీ మనకి ఈ సర్వర్లో చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేరు. కాబట్టి దయచేసి మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది 10కి 10 సార్లు చూసుకోండి. 1కి 10 సార్లు చూసుకోండి. ఓకే, కరెక్ట్గా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కింద క్యాప్చా ఉంది. ఈ క్యాప్చాని ఆన్సర్ చేసి, మీరు క్యాప్చాకి ఆన్సర్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక పాపప్ అనేది చూపిస్తుంది. ఇదేంటి, వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అంటుంది. ఓకే, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ అనేవి చూసుకోండి అంటుంది. ఓకే, నేను చూసుకున్నాను. మళ్ళీ ఒకసారి చూసుకున్న తర్వాత మీరు ఓకే అని పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి మీ యొక్క మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి రెండింటికి కూడా ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేయాలి. ఓకే, సో నా ఓటీపీ నాకు వచ్చింది, నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ కింద మనకి వెరిఫై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, చూడండి, రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ ఆన్ లాగిన్ అనే ఆప్షన్ మనకి చూపిస్తుంది. ఇప్పుడు నా యొక్క రిజిస్ట్రేషన్ అనేది నేను సక్సెస్ఫుల్ చేశాను. ఇప్పుడు లాగిన్ అయ్యి మనము అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికీ కూడా సివిల్ ఎస్ఐ కానిస్టేబుల్ సివిల్ ఏఆర్ ఫైర్మెన్ ఈ నోటిఫికేషన్ కానివ్వండి, మనకి 6 రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి కదండి, వాటన్నిటికీ కూడా ఒకే రిజిస్ట్రేషన్ అనేది సరిపోతుంది. సపరేట్గా మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు.
ఓకే. సో ఓకే, ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. తర్వాత నేను లాగిన్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ అనేది అడుగుతున్నారు. ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది పాస్వర్డ్ మనకి ఎక్కడ ఉంటుంది? సో మొబైల్ నెంబర్ అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్, మనము ఇక్కడ ఫస్ట్ టైం మనం లాగిన్ అవుతున్నాం కాబట్టి పాస్వర్డ్ ఏముంటుందంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో అదే మీ యొక్క పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఓకే, నా మొబైల్ నెంబర్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత నా యొక్క పాస్వర్డ్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి అంటుంది. ఓకే, సో ఇంతకుముందు మనకి పాస్వర్డ్ ఏముండేది? మన డేట్ ఆఫ్ బర్తే ఉండేది. బట్ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మీ యొక్క పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి తప్పనిసరిగా. కొత్త పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. ఓకే, సో కొత్త పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అలాగే కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ పైన మీరు క్లిక్ చేయండి. మళ్ళీ 2 సార్లు మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనేది ఉంది, దానిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు నా కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేసి సక్సెస్ఫుల్గా పాస్వర్డ్ని చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ లాగిన్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ మొత్తం 6 నోటిఫికేషన్లు, ఎస్జిటి పీసీ సివిల్, ఎస్జిటి ఎస్ఐ సివిల్, ఎస్జిటి పీసీ టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే ఎస్జిటి ఎస్ఐ టెక్నికల్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, ఈ విధంగా మనకి అన్ని 6 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమి ఇచ్చారంటే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ నోటిఫికేషన్లకి మీరు అప్లై చేయాలనుకుంటున్నారనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పీసీ సివిల్కి కూడా నాకు క్వాలిఫికేషన్ ఉంది, దానికి అప్లై చేయాలనుకుంటున్నాను. ఫీజు ఎంత? 800. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎస్సీ ఎస్టీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ బీసీ అని కానీ పెట్టి ఉంటే మీకు ఇక్కడ 400 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది చూపిస్తుంది. ఎస్ఐ పోస్టులకి మరియు ఈ ఎస్ఐ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి 500 రూపాయల అప్లికేషన్ ఫీజే చూపిస్తుంది, మిగిలిన వాటికి 400 చూపిస్తుంది. ఓసీ వాళ్ళకైతే సేమ్ ఇక్కడ ఎంత అయితే చూపిస్తుందో 800, 1000 ఇట్లా ఏవైతే ఉన్నాయో అదే ఫీజు చూపిస్తుంది. నేను ఇక్కడ నాకు ఎస్ఐకి అప్లై చేయాలనుకుంటున్నాను. కమ్యూనికేషన్ కానిస్టేబుల్, మనకి ఇక్కడ టెక్నికల్ పోస్టుల్లో 3 రకాల పోస్టులనే ఉన్నాయి. ఐటీ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి మెకానిక్, డ్రైవరు. సో దాంట్లో మీకు ఏది కావాలో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. పీసీ ఐటీ అండ్ కమ్యూనికేషనా లేకపోతే మెకానిక్, డ్రైవర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను డ్రైవర్ పోస్ట్కి మరియు ఐటీ అండ్ కమ్యూనికేషన్కి అప్లై చేయాలనుకున్నారు కాబట్టి అవి 2 టిక్ చేశాను. నెక్స్ట్ ఈచ్ పోస్ట్కి 800 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ మీరు పే చేయాలి, ఓసీ అయితే. ఓకే, సో నెక్స్ట్ ఎస్జిటి ఎస్ఐకి సంబంధించి ఏవైతే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందో వాటిని మీరు టిక్ చేసుకోవచ్చు. టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే దాన్ని కూడా మీరు టిక్ చేసుకోవచ్చు. ఎక్సైజ్ అండ్ ప్రొబేషన్ కానిస్టేబుల్కి కూడా మీరు టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని నోటిఫికేషన్స్కి కూడా ఒకేసారి అప్లై చేసుకునే అవకాశం అయితే మనకి ఇక్కడ కల్పిస్తున్నారు. ఇప్పుడు నా యొక్క ఫీజు ఎంత అయిందండి? నెట్ అమౌంట్ టు బి పెయిడ్ 7,200 రూపాయలు. నేను ఓసీ అని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 7,200 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది టోటల్ మనకి ఇక్కడ చూపిస్తుంది మనం సెలెక్ట్ చేసుకున్న పోస్టులను బట్టి. సో దీని ప్రకారం మీకు ఏ పోస్టులు కావాలో మీరు ఒకసారి సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ టు పే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దానిపైన క్లిక్ చేయండి మీరు పోస్టులన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫీజు అనేది మీరు పే చేయాలి బై యూజింగ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, అదర్ డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, యూపీఐ అంటే మనకి భీమ్ యూపీఐ ఉంటుంది, దీని ద్వారా కూడా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. వన్స్ సక్సెస్ఫుల్గా పేమెంట్ అనేది కంప్లీట్ చేయండి. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసి పేమెంట్ సక్సెస్ చేసిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వన్స్ మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీరు ఆ పేజ్ని క్లోజ్ చేయొద్దండి. ఆటోమేటిక్గా అదే ఒక 30 సెకండ్స్ తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన ఒక 30 సెకండ్స్ తర్వాత మిమ్మల్ని ఒక కొత్త పేజ్లోకి తీసుకురావడం జరుగుతుంది. అదే మనకి మెయిన్ మీరు అప్లికేషన్ అనేది చేయవలసింది. ఫీజు పే చేసిన తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇంతవరకు మనం ఏమేమి చేసాం? రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఓటీపీ సెంటర్ చేసి పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాము, అలాగే ఫీజు అనేది పే చేసాం. ఇప్పుడు మనం అసలైన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. ఇది మెయిన్ పార్ట్ మనకి ఇక్కడ. సో మనకి ఇక్కడ పార్ట్ 1 అని ఇచ్చారు. అప్లికేషన్లో మీరు ఫిలప్ చేసేటప్పుడు పార్ట్ 1 అని ఇవ్వడం జరిగింది. అంటే పార్ట్ 2 కూడా చేయాలని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ
పార్ట్ 2 ఎప్పుడు చేయాలంటే మీరు ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌కి వెళ్తారు కదండీ! అప్పుడు పార్ట్ 2 రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు పార్ట్ 1 రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఫస్ట్ ఓపెన్ చేశాను మీకు ఇక్కడ మీడియం ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఏంటి అని అడుగుతుంది. ఎక్సెప్ట్ టెక్నికల్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి తప్ప విచ్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. టెక్నికల్ పేపర్ అనేది ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. అయితే రిటన్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఏది కావాలి అని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. తెలుగా, ఇంగ్లీషా, ఉర్దూనా అనేది. మనకి క్వెషన్ పేపర్ అనేది బుక్లెట్ క్వెషన్ పేపర్ కాబట్టి మీకు బుక్లెట్ అనేది 3 లాంగ్వేజెస్‌లోనూ వస్తుంది. సో మీరు అక్కడ ఇబ్బంది చెందాల్సిన అవసరం అనేది లేదు. 3 లాంగ్వేజెస్‌లోనూ తెలుగులోనూ ఉంటుంది, ఇంగ్లీష్‌లోనూ ఉంటుంది, ఉర్దూలోనూ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు క్వెషన్ పేపర్ అనేది ఏ లాంగ్వేజ్‌లో కావాలి అనేది. నెక్స్ట్ ఫోటో చూడండి. ఫోటో అండ్ సిగ్నేచర్. పైన ఫోటో ఉండాలి. దాని కిందనే మనకి సిగ్నేచర్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎలా ఫోటో అప్లోడ్ చేయాలి, ఫోటో కింద సిగ్నేచర్ వచ్చే విధంగా ఏ విధంగా దాన్ని క్రియేట్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. దాన్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కానీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది జరుగుతుంది. మీరు ఫోన్లోనే ఆ ఫోటో అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఫోటో కింద సిగ్నేచర్ వచ్చే విధంగా సో దాన్ని చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ 10th క్లాస్ డీటెయిల్స్ ప్రకారం క్యాపిటల్ లెటర్స్లో మీ పేరు ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ జెండర్ మేల్ ఇక్కడ మేలా ఫీమేల్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ ఏ విధంగా ఉన్నాయో అలాగే ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వస్తుంది. ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ ఇవన్నీ మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే చూసుకున్నాము. నెక్స్ట్ విచ్ స్టేట్ డూ యూ ఒకవేళ మీరు తెలంగాణ స్టేట్కి లోకల్ కాకపోతే ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అని అడుగుతుంది. ఇక్కడ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అనేది టైప్ చేయండి. నెక్స్ట్ కమ్యూనిటీ మీ యొక్క క్యాస్ట్ ఏంటి, ఓసీనా, బీసీ, ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా లేదా ఎస్సీనా, ఎస్టీనా. అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్కి సంబంధించి కమ్యూనిటీ కాబట్టి ఇక్కడ అడగలేదు. దాన్ని క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఆల్రెడీ మనం రిజిస్టర్ అయినప్పుడే ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే ఏంటి మనకి. సో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో పుట్టుమచ్చలు 2 చోట్ల మీకు రాసి ఉంటారు కదండి, వాటిని ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటారు. వాటిని ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా 10th క్లాస్ సర్టిఫికేట్లు ఏ విధంగా ఉన్నాయో అవి ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేయండి. నెక్స్ట్ మీ 10th క్లాస్ రోల్ నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది కదండి, దాన్ని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ మెన్షన్ టు విచ్ డిస్ట్రిక్ట్ యు ఆర్ లోకల్ యాజ్ పర్ యువర్ స్టడీ ఫ్రమ్ 1st క్లాస్ టు 7th క్లాస్. మీరు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడైతే చదివారో అది మీకు లోకల్ డిస్ట్రిక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఫర్ ప్రిఫరెన్స్ ఇన్ టెస్ట్ ఆర్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మీకు ఎగ్జామినేషన్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో కావాలి. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 31 జిల్లాల్లో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31 జిల్లాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏవైనా 2 జిల్లాలని ఎగ్జామ్ సెంటర్స్గా పెట్టుకోండి అంటున్నారు. సో మీ యొక్క ఫస్ట్ మీ డిస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుకున్న తర్వాత మీ నియరెస్ట్ డిస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. లేదా మీకు ఒకవేళ మీరు వేరే చోట ఉంటే అక్కడ కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీరు ఇక్కడ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. అన్ని క్వాలిఫికేషన్స్ మీకు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు ఇక్కడ ఇవ్వవచ్చు. అంటే క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. దేన్ని బట్టి 1/7/2022 నాటికి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎస్జిటి ఎస్ఐకి మీకు ఏం క్వాలిఫికేషన్ ఉంది, కానిస్టేబుల్కి ఏం క్వాలిఫికేషన్ ఉంది, కమ్యూనికేషన్కి ఏముంది, ఈ విధంగా మీరు అన్ని పోస్టులకి కూడా క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ విల్ బీ అలాటెడ్ ఎనీ టౌన్ ఇన్ డిస్ట్రిక్ట్ సెలెక్టెడ్ బై నియర్ బై డిస్ట్రిక్ట్. ఓకే, ఇది మనకు ఓకే. ఇన్ కేస్ క్యాండిడేట్ సబ్మిట్స్ అప్లికేషన్ ఫర్ ఎస్జిటి ఎస్ఐ టెక్నికల్, ఎస్జిటి పీసీ టెక్నికల్, క్యాండిడేట్ విల్ బీ అలాటెడ్ టు ఎనీ సెంటర్ ఇన్ హైదరాబాద్ సిటీ ఆర్ నియర్ బై. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే ఎస్జిటి ఎస్ఐ పోస్ట్ ఏదైతే ఉందో అలాగే ఎస్జిటి పీసీ టెక్నికల్ పోస్ట్ ఏదైతే ఉందో, అంటే టెక్నికల్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్. ఈ రెండింటికి కనుక మీరు అప్లై చేస్తే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది హైదరాబాదు దాని దగ్గర ప్రాంతాల్లో ఉంటుంది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. మీ నేమ్ ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత కేర్ ఆఫ్ ఎంటర్ చేసి హౌస్ నెంబర్, కాలనీతో సహా విలేజ్, టౌన్, సిటీ, మండలము, డిస్టిక్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇవ్వాలి మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ కోసం. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి చూద్దాం. అవేంటి అంటే క్యాండిడేట్ షుడ్ గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద నోటిఫికేషన్. మనం ఆల్రెడీ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకున్నాము. మనకి క్వాలిఫికేషన్ ఉందా లేదా, ఎలిజిబిలిటీ ఉందా లేదా ఒకసారి చూసుకున్న తర్వాతే అప్లై చేయండి. ఎలిజిబిలిటీ అంటే
ఏజ్కి సంబంధించి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి, క్యాస్ట్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకొని అప్లైని చేయండి. ఫస్ట్ పాయింట్లో ఇచ్చారు. తర్వాత క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ లోకల్ టు తెలంగాణ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఓసీ, ఆల్రెడీ మనకు తెలిసిందే. నెక్స్ట్ కమ్యూనిటీ ఫర్నిష్డ్ యాజ్ అబోవ్ విల్ నాట్ బీ చేంజ్డ్, అంటే మీరు పైన క్యాస్ట్ ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు, మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ సర్టిఫికేట్ ఉందా లేదో చూసుకొని అప్లోడ్ కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ లేబల్డ్ ఫర్ క్రిమినల్ యాక్షన్ ఫర్ ఫర్నిషింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చి జాబ్కి సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ అనేవి ఉంటాయని 4th పాయింట్లో మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్యాండిడేట్ ఫర్ అటెండింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ విల్ నాట్ ఇంప్లే హీఈస్ క్యాండిడేట్ హెస్ బీన్ ఫైనలీ క్లియర్ బై ద బోర్డ్. ఓకే, ఇదేమంటే మనకి మీరు ఎగ్జామినేషన్ అటెండ్ అయినంత మాత్రాన మీకు ఫైనల్ సెలెక్షన్ అయిపోయినట్లు కాదు, ఫైనల్ మెరిట్లో ఉండాలి మనకి ఇక్కడ 5th పాయింట్లో ఇచ్చారు. నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ విల్ హ్యావ్ టు ఫర్నిష్ పార్ట్ 2 అప్లికేషన్ బై ద గివింగ్ ఫుల్ డీటెయిల్స్ అండ్ దెన్ కాల్డ్ ఫర్. ఓకే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇది. సో ఫస్ట్ మీరు ఇప్పుడు పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చేస్తున్నది అదే, మనం పార్ట్ 1 రిజిస్ట్రేషన్. తర్వాత మనకి రిటన్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ ద వెబ్సైట్ www.tslprb ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు గెట్ అప్డేట్స్, అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం విజిట్ చేయండి అని మనకి ఇక్కడ 7th పాయింట్లో మెన్షన్ చేశారు. ఇది డిక్లరేషన్ చదువుకున్న తర్వాత మీరు ఇక్కడ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి, ఆల్రెడీ మనం అది చేసాంలే. ఓకే, ఇక్కడ మనం ఏ పోస్టులకు చేసాము అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ అప్లికేషన్ అనేవి మీరు ప్రింట్ తీసుకోవచ్చు సపరేట్గా కానిస్టేబుల్కి, ఎస్ఐకి, టెక్నికల్ పోస్టులకి, ఈ విధంగా 6 రకాల పోస్టులకి మీరు ఎన్ని రకాల పోస్టులకి అయితే అప్లై చేశారో అవన్నీ అప్లికేషన్ పీడిఎఫ్స్ ఇక్కడ ఉంటాయి, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. సో తప్పనిసరిగా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు అప్లికేషన్ అనేవి తీసుకొని వెళ్ళాలి, కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రింట్ తీసి పెట్టుకోండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ పోలీస్ జాబ్స్కి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, మీకు రిప్లైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.